మాట్లాడి. ఓం నమ శివాయ. మనం ఇప్పుడు గుత్తికొండ బెలంలో ఉన్నాము. గుత్తికొండ బెలం గురించి చెప్తాను. ఏమో పేరబాంబ ఇక్కడ చెప్పి ఏమో ఇక్కడ తపస్సు చేసి సిద్ధి పొందింది. ఏమో ఇంకా చాలా మంది ఉన్నారు, మొత్తం చెప్తాను. శివలింగాలు ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తులు వచ్చి పూజలు చేసుకుంటారు. ఎక్కువ భక్తితోటి అందరూ పూజలు చేసి జరుపుకుంటారు. ఇక్కడ వాళ్ళ కోరికలు తీరినాక ఓం నమ శివాయ. గేటు ముందు వెనక్కిపోయి గేటు. ఇదే నాగబెలం లోపలికి ఇప్పుడు ప్రవేశిస్తున్నాము. ఈ నాగబెలంలో మొత్తం లోపల కాశీకి కాశీకి ఇది గుత్త కాశీ అంటారు. కాశీ ఋషికి ఇటు శ్రీశైలం తిరుపతి చాలా దారులు ఉన్నాయండి ఇక్కడి నుంచి. ఇవన్నీ ఇప్పుడు కొంతవరకే చూపిస్తాను, అన్నీ చూపించలేము. పైన వచ్చేటట్టుగా ఇదే నాగబెలం. ఈయన ముస్కంద ముని. ఈయన నాకు స్వప్నంలో శ్రీశైలంలో ఉన్నప్పుడు స్వప్నంలో అనమాట సాధనలో దర్శనం ఇచ్చాడు. సాధనలో దర్శనం ఇచ్చి 2 సార్లు దర్శనం ఇచ్చాడు. ఏం మాట్లాడలేదుగా 2 సార్లు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చినాక 2023లో 6వ నెలలో దర్శనం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత నేను వారం రోజులు నేను ఇక్కడికి వచ్చా. ఎవరబ్బా నాకు దర్శనం ఇచ్చిందంటే నాకు కూడా తెలియదు ఇంతకుముందు ముస్కంద ముని అని. ఆయన దర్శనం ఇచ్చాక నాకు దర్శన భాగ్యం కలిగించాడు. ఆ దర్శన భాగ్యం కలిగించినాక నేను 2023లో 6వ నెలలో నేను ఇక్కడికి వచ్చి 20 రోజులు సాధన చేసుకొని పోయినా. ఈయన ముస్కంద ముని అంటే శేకట మల్లయ్య, మహాశక్తివంతమైన ఇది ఇక్కడ నాగబెలం అని. ఇక్కడ నుంచి ఎన్నో సొరంగాలు ఉన్నాయి అనేక రకాలుగా. ఇంతకుముందు నాగులు ఉండేవాళ్ళు. ఈ మంచి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆ బెలంలో లోపల నీళ్లు ఉంటాయి. వాళ్ళ కోరికలు చెప్పుకొని నీళ్ళల్లో 3 ముడకలు వేసి వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు. ఓం నమ శివాయ. ఇప్పుడు వెళ్దాం.
కొంచెం కిందకు పోయేదాకా ఆపు, మళ్ళీ ఆడిపోయినాక ఇది అంతకుముందు పురాణ శివలింగం ఎప్పుడుదో ఇక్కడ ఇక్కడ వర్క్ చేయించేటప్పుడు బయట పడితే ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు బ్రహ్మనాయుడు బిలం ఇది. మొత్తం వస్తుందా ఈయన పల్నాటి బ్రహ్మనాయుడు వైరాగ్యంతో ఇక్కడ తపస్సు చేసుకున్నాడు. ఇక్కడ తపస్సు చేసి ఇక్కడే తలువు జాలించాడంట. ఈ కత్తి ఒక ఖడ్గం ఈ ఒక సాధువుకు దొరికింది. అది ఎక్కడ పెట్టారో మనకైతే తెలీదు, అంతవరకు నాకు తెలుసు. ఈయన మహా గొప్ప వ్యక్తి. అన్నీ వదిలేసి లాస్ట్కి వచ్చేసరికి గృహలోకి వచ్చాడు. ఇక్కడనే సాధన చేసుకున్నాడు, తపస్సు చేశాడు. ఇవన్నీ మీరు కొంతమంది సాధకులు నమ్మలేని వాళ్ళకి ఇవన్నీ చూపిస్తుండ నమ్మటానికి. వీళ్ళంతా ఒక సాధారణమైన మనుషులే అలాంటి వాళ్ళు ఈ మార్గానికి అన్నీ వదిలేసి కూడా ఈ మార్గానికి వచ్చారు. ఈ మార్గమే గొప్పది, సాధన మార్గమే గొప్పది. ఓం నమః శివాయ. ఇది బ్రహ్మనాయుడు బిలము అంటారు. ఓకే. ఓం నమః శివాయ. ఇది డేంజర్ జోన్. దీంట్లోకి పోతే ఇంక బయటకు వచ్చే సమస్య ఉండదు, లోపలికి వెళ్ళిపోతే. అందుకే లోపలికి మనుషులు ఎవరు పోకుండా ఇట్లా ఇటు చూపిన సైజు ఊబి. ఈ ఊబిలోకి దిగితే ఎవరో ఇంక మామూలుగా ఇంక వచ్చేది లేదు ఇక. అందుకనే ఇట్లా మొత్తం చుట్టూరు చేసేసారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చూపించేది ఆగిపోయింది కెమెరా ఆగలేదు కానీ దీపం పెట్టుకుంటా బాగుంది. అలాగే ఇప్పుడు కనపడుతుందా? లైట్గా పడుతుంది. పైకి చూసి ఆగానే ఉండు, ఆనే ఉండు. ఇది
ఇలాగే లోపలికి పోయినామంటే ఇంక మళ్ళీ తిరిగి వచ్చేది ఏమి ఉండదు. పట్ల టార్చ్ లైట్ కావాలి. చూడు లైట్ దీపం పట్ట దీపం పడుతుంది. దీపం పెట్టాలి కూడా. ఓకేనా? ఆనే ఉండు నువ్వు ఆనే ఉండు. నువ్వు ఇటు వచ్చినవంటే నీకు చూడు. ఓకేనా? ఇటు చూడు ఆ సైడ్ కనపడ్డానా? ఓకే. ఓం నమ శివాయ. ఇది బ్రహ్మనాయుడు బిలం. ఆడి ఇంకెందుకు ఆపుతున్నారా? ఆడిపోయినట్టు ఆడిపోయినా కొద్దిగా. ఓకే. మళ్ళీ ఇక్కడ తపన చేసుకుంటే చాలా మంచిది. ఓం నమ శివాయ. 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 ఒక నిమిషం. నేను కాశీ యాత్ర చేస్తున్నాను. ఇక్కడి నుంచి శ్రీశైలం నుంచి కాశీ డైరెక్టర్. కాశీ, ఋషికేశ్, హరిద్వార్ ఇవన్నీ చేస్తున్నాను. నా ఫోన్ నెంబర్ చెప్తాను. ఎవరన్నా ఏమన్నా వేయాలనుకుంటే ఆ నెంబర్కి వేయండి. 9063678706 నా ఫోన్ ప్లే నెంబర్ ఇది. మేము ఒక ముగ్గురం యాత్ర చేస్తున్నాం. ఎవరైనా కానీ కాక దాంట్లో పాల్గొనాలని అనుకుంటే ఆ ఫోన్ ప్లేకి వేయండి. ఓం నమ శివాయ.